మన హైదరాబాద్ కార్పొరేషన్లోకి మారిన నగర శివారు ప్రాంతాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. వీధి దీపాలు వెలగవు, డ్రైనేజీ లీకేజీలు ఆగవు. ఇంకా తాగునీరు సంగతి అంటారా? అసలు నల్లా ఎప్పుడొస్తుందో తెలియదు. ఈ దారుణ దుస్థితి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కుంట్లూరు ప్రాంతం కూడా ఉంది. ఇప్పటికీ అక్కడ మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయంటే అభివృద్ధిలో ఆ ప్రాంతం ఎక్కడ ఉందో అర్థమవుతుంది. కుంట్లూరు పరిసర కాలనీల దుస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. రహదారులన్నీ బురదమయంగా, ఇరువైపులా భారీ గుంతలతో అస్తవ్యస్తంగా మారిన ఈ ప్రాంతం ఎక్కడో మారుమూల గ్రామం అనుకుంటే పొరపాటు. సాక్షాత్తు మన హైదరాబాదు శివారు ప్రాంతం హైతనగర్ సమీపంలోని కుంట్లూరు. ఇటీవల మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన ఈ కాలనీలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు. మట్టి రోడ్లు, డ్రైనేజీ లీకేజీలు, వీధి దీపాలు సరిగా లేక సరైన తాగునీరు అందక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహానగరంలో కలిసిన తమ ప్రాంతానికి ఇంకా మట్టి రోడ్లు గతే అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడినప్పుడు ఆ మట్టిదారులు గుండా వెళ్తే ఎక్కడ పడిపోతామోననే భయం వెంటాడుతున్నాయని వాపోతున్నారు. తాగునీరు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని దుస్థితితో తాము జీవిస్తున్నామని చెబుతున్నారు. దగ్గర వచ్చేసి రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయి. వర్షానికి రావడం పోవడం ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా చాలా డ్యామేజ్ అయినాయి వర్షాల వల్ల. అలాగే కేబుల్ ఆలి వల్ల తవ్వడం వల్ల కూడా డ్యామేజ్ ఎక్కువైపోయి ఇంకా నడవడం కష్టము. వెహికల్స్ రావడం కష్టము. స్కూల్ వ్యాన్స్ రావడం కూడా కష్టంగా ఉంది కాలనీ. జారి పడిపోవడం, అందులో చిన్నపిల్లలు పడిపోవడము, వెహికల్స్ కూడా స్కిడ్ అయిపోతున్నాయి. నైట్ లో ముఖ్యంగా జారిపోవడము, ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాములు వస్తున్నాయి. సో ఈ కాలనీలో ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ డ్రింకింగ్ వాటర్ అనేది మాకు రెగ్యులర్ గా వచ్చేది లేదు. 15 days ఒకసారి, 20 days ఒకసారి వదిలిపెడతారు. వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంటాయి. వాటర్ ఒకసారి ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి వదిలినా, ఎందుకంటే రెగ్యులర్ గా వదిలితే ఏమవుతుందంటే అందరికీ తెలుస్తుంది ఈ టైంలో వాటర్ వస్తుంది, ఈ టైంలో రాదు అనేది తెలుస్తుంది. 15 రోజులకు ఒకసారి వచ్చే వరకు ఏమవుతుందంటే ఎవరికి నాలెడ్జ్ లో లేకపోతుంది. దానివల్ల వాటర్ అనవసరంగా వేస్ట్ గా వాటర్ పోతుంది. ఇవన్నీ పోయి డ్రైనేజ్ లో కలుస్తున్నాయి. వర్షం పడితే చిన్నపిల్లలు ఇంటికి రావడానికి, స్కూల్ బస్సులు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మేము 2-3 సార్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాక వాళ్ళ కంప్లైంట్ లెటర్స్ చాలా సార్లు ఇచ్చినాము. మున్సిపల్ కమిషనర్ సార్ చేపిస్తాం, ఇంతవరకు ఏమో చేపించలేదు. ప్రధానంగా రత్న కాలనీలో విద్యుత్ స్తంభాలున్నాయి. వాటికి వీధి దీపాలుంటాయి. కానీ అవి వెలగవు. ఇదేమని అధికారులను అడిగినా వారికి చలనం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. దీనికి తోడు డ్రైనేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రీట్ లైట్లు లేకపోవడం చేత నైట్ పూట రావడం కానీ తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు బయటికి వెళ్ళాలన్నా, పెద్దలు వెళ్ళాలన్నా లైట్లు లేకపోవడం వల్ల ఇక్కడ వచ్చి తిరిగే పాములతోటి ప్రాబ్లం అవుతుంది. ఈ కాలనీలో మొత్తము డ్రైనేజీలు పోయిపోతున్నాయి. మాకు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి 3,000, 4,000 ఇచ్చి తీయాల్సి వస్తుంది. మాకు రోడ్లు లేవు. కరెంటు స్ట్రీట్ లైట్ కూడా తక్కువ. 3 సార్లు కమిషనర్ కలిసినాము, అయినా మనకు ఎవరు రెస్పాన్స్ గా లేరు. అయితే మాకు మెయిన్ డ్రైనేజ్ సమస్య. ఏ ఇంటికి చూసినా గానీ ఆ సెప్టిక్ ట్యాంకులు అన్ని పొంగిపోతున్నాయి. ప్రతి నెల వచ్చేసి మేము 2,000 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. శివారు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రత్న కాలనీ సహా కుంట్లూరు పరిసర ప్రాంతాల్లోని సమస్యలు త్వరగా పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. అది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉన్న మాట వాస్తవము. తప్పకుండా నా నియోజకవర్గం మళ్ళా ఆదర్శంగా చేయడానికే నా ప్రయత్నం. ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా, ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం లేకుండా, ఎక్కడ స్ట్రీట్ లైట్ల వ్యవస్థ కరెక్ట్ లేకుండా, మంచినీటి వ్యవస్థ లేకుండా ఉండడానికి వీలే లేదనేది నేను అధికారులకు చెప్తుంటా. కుంట్లూరు పరిసర కాలనీలో సమస్యలు పరిష్కారమైతే వేల కుటుంబాలు సంతోషిస్తాయని, ఆ దిశగా అడుగులు వెయ్యాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. చూశారుగా, మల్కాజ్గిరి మున్సిపాలిటీలో విలీనమైన పెద్దంబర్పేట్ పరిధిలోని కుంట్లూరు రత్న ఫేజ్ 2 కాలనీ పరిస్థితి ఇది. అయితే ప్రజాప్రతినిధులు ఓట్ల సమయంలో ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సంక్షేమం విషయంలో రత్న కాలనీ ఫేజ్ 2 పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి రోడ్లు కానీ, లైట్లు కానీ, అట్లాగే డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వీళ్లకు సత్వరమే పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ దాస్తో శివరాం కృష్ణప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.